పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో నల్గొండ జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ తన ఛాంబర్లో జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీలు, పౌర సరఫరాల అధికారులతో ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై సమావేశం నిర్వహించారు. హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్, ఎల్పీజీ గ్యాస్, ఆయిల్ కంపెనీలు ఎల్పీజీ గ్యాస్ను సరఫరా చేస్తున్నాయని, కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ గ్యాస్ పెట్రోలియం ఆదేశాల మేరకు గడిచిన 3 రోజుల నుండి కమర్షియల్ గ్యాస్ సరఫరాలో మాత్రమే కొరత ఉందని, అయితే గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో ఎలాంటి కొరత లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. కమర్షియల్ సరఫరాలో ఏర్పడిన కొరతను అధిగమించేందుకు ఉపశమనం వైపు చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని తెలిపారు. కమర్షియల్ ఏజెన్సీస్ కొన్ని చోట్ల గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ను వినియోగిస్తున్నట్లు తమ దృష్టికి రాగా, జిల్లాలో అలాంటి వారిని 16 మందిని గుర్తించి వారిపై నిత్యావసరాల చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ను ఎవరైనా కమర్షియల్గా వాడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో ఎలాంటి కొరత లేనందున ప్రజలు ఆందోళనకు గురై అనవసరంగా గ్యాస్ బుక్ చేసుకోవద్దని కోరారు. గ్యాస్ బుక్ చేసుకునేందుకు ఇదివరకు 21 రోజుల సమయం ఉండేదని, దానిని ఇటీవల 45 రోజులకు మార్చడం జరిగిందని, సీనియారిటీ ప్రకారం ఏజెన్సీలు గ్యాస్ను సరఫరా చేయడం జరుగుతున్నదని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సరిపోయినంతగా ఉందని కలెక్టర్ మరోసారి చెప్పారు. ప్రజలు మోసపూరిత మాటలు చెప్పే దళారీలు, గ్యాస్ ఏజెన్సీల మాటలు నమ్మవద్దని ఆయన తెలిపారు. ఎల్పీజీ గ్యాస్ సరఫరాకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-1442 లేదా వాట్సాప్ నెంబర్ 6305951279కు తెలియజేయాలని ఆయన కోరారు. గ్యాస్ బుకింగ్కు సంబంధించి సర్వర్ సమస్యలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై కూడా ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ విషయమై సంబంధిత గ్యాస్ ఏజెన్సీలతో మాట్లాడడం జరిగిందని, త్వరలోనే సర్వర్ సమస్యను పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, డీఎస్ఓ వెంకటేశం, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు తదితరులు ఉన్నారు.